ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు భోగి సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాన బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చూడొచ్చు భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడొచ్చు చాలా మంది భక్తులంతా కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగేందుకు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. గంగిరెద్దుల విన్యాసాలను కూడా ఇక్కడ దుర్గమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేశారు. కుటుంబం సభ్యులంతా కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు చాలా పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దేవస్థానానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చాలా మంది కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకైతే పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, వాళ్ళ దర్శనం ఎలా చేసుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం బాగా అయింది, తొందరగా అయింది, బాగా దర్శనం అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫ్రీగా ఎంతమంది రష్ ఉన్నా బాగా దర్శనం అయింది. చాలా బాగుంది దర్శనం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. దేవస్థానం కోసమే వచ్చారా? అమ్మవారి కోసమే వచ్చాము. చెప్పండి. బాగుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మామూలుగా 8 రోజుల్లో కూడా వస్తాం. ఓకే. మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పమ్మా, మీరు ఎలా అనిపిస్తుంది భోగి రోజు వచ్చి అమ్మవారి దర్శనం తీసుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది. నేను జనాలు చూసి చాలా లేట్ అవుతుంది అనుకున్నా, కానీ తొందరగా అయిపోయింది దర్శనం కూడా. మేము ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తాం. ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరితో వచ్చాం. ప్రతి సంవత్సరం అవును. చూడొచ్చు, ప్రతి సంవత్సరం కూడా తాము దర్శనానికి వస్తూ ఉంటామని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. ఈ రోజైతే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇటు గంగిరెద్దుల విన్యాసాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే భక్తులైతే అమ్మవారి దర్శనం చాలా బాగా అవుతుందని చెప్పి ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్, విజయవాడ.